అంతుచిక్కని కైలాస పర్వతం. శివుడు పవిత్ర నివాసంగా పూజించబడే కైలాస పర్వతం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, ఈ భూమిపై ఉన్న అత్యంత ఆసక్తికరమైన రహస్యాల్లో ఒకటి. ఇక్కడ ఒక వింతైన ప్రశ్న వస్తుంది. ఎవరెస్ట్ లాంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలను సైతం అధిరోహించిన పర్వతారోహకులు దానికంటే 2000 మీటర్లు తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ఎందుకు వెనకాడుతున్నారు? 6638 మీటర్ల ఎత్తు ఉన్న ఈ పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించలేకపోయారు. దీనికి కారణాలు కేవలం మతపరమైన నమ్మకాలు మాత్రమే కాదు, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు శాస్త్రవేత్తలను సైతం ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కైలాస పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోవడానికి గల ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు మతపరమైన నమ్మకాలు. హిందూ, బౌద్ధ, జైన మరియు బోన్ మతాలలో కైలాస పర్వతానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం దీన్ని పరమశివుని నివాస స్థానంగా భావిస్తారు. జైన్ మతం ప్రకారం మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడు ఇక్కడే నిర్వాణం పొందాడని నమ్ముతారు. బౌద్ధుల ప్రకారం ఇది ఒక ప్రశాంతతకు చిహ్నం. బోన్ మతం ప్రకారం దీన్ని ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తారు. ఈ మతాలను అనుసరించేవారు కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించడం దైవత్వాన్ని అవమానించడమేనని నమ్ముతారు. దీనివల్ల చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడంపై కఠినమైన నిషేధాన్ని విధించింది. కష్టతరమైన భౌగోళిక పరిస్థితులు మరియు భూభాగం. కైలాస పర్వత నిర్మాణం ఒక పిరమిడ్ను పోలి ఉంటుంది. దీని 4 వైపులా సరిగ్గా ప్రధాన దిక్కులను సూచిస్తూ ఉంటాయి. ఒక పర్వతం సహజంగానే ఇంత పరిపూర్ణమైన ఆకృతిని ఎలా కలిగి ఉంటుందనేది శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. భూగర్భ ఫలకాల కదలికలు మరియు తీవ్రమైన గాలుల కోత వల్లనే ఈ విలక్షణమైన ఆకారం ఏర్పడి ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి తోడు ఈ పర్వతానికి ఉన్న నిటారుగా మరియు రాళ్లతో కూడిన వంపుల వల్ల అక్కడ మంచు పేరుకుపోవడానికి వీలుండదు. అలాగే అక్కడ వీచే అత్యంత చల్లని గాలులు, విపరీతమైన ఎత్తు కైలాస పర్వతాన్ని అధిరోహించాలనుకునే పర్వతారోహకులకు ఒక సింహస్వప్నం లాంటి సవాలు విసురుతాయి. వింతైన కాలగమనం. కైలాస పర్వతం చుట్టూ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో సమయం చాలా వింతగా ప్రవర్తిస్తుందని చెబుతారు. ఇక్కడ సమయం చాలా వేగంగా పరిగెడుతుందని, సాధారణంగా కొన్ని వారాల్లో పెరగాల్సిన జుట్టు, గోర్లు ఇక్కడ కేవలం కొన్ని గంటల్లోనే పెరుగుతాయని అంటారు. చాలా మంది పర్వతారోహకులు తాము దారి తప్పిపోయామని, పైకి ఎక్కుతున్నట్లు అనిపించినా మళ్లీ పర్వత అడుగు భాగానికే చేరుకున్నామని చెప్పారు. మానస సరోవరం మరియు రాక్షసతాళ్ సరస్సులు. కైలాస పర్వతం అడుగున 2 సరస్సులు ఉన్నాయి. ఇవి 2 భిన్నమైన శక్తులకు ప్రతీకగా నిలుస్తాయి. మానస సరోవరం హిమాలయాల్లో టిబెట్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 4590 మీటర్ల ఎత్తున ఉన్న అత్యంత పవిత్రమైన మంచినీటి సరస్సు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇది బ్రహ్మదేవుని మనస్సు నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే దీనికి మానస సరోవరం అనే పేరు వచ్చింది. హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ సరస్సును అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రాక్షసతాళ్ హిమాలయాల్లో టిబెట్ ప్రాంతంలో కైలాస పర్వతం మరియు మానస్ సరోవరం సరస్సుకు పశ్చిమాన ఉన్న ఒక సరస్సు. ఇది పవిత్రమైన మానస్ సరోవరానికి అతి సమీపంలోనే ఉంటుంది. ఈ 2 సరస్సులను ఒక చిన్న సహజమైన ప్రవాహం కలుపుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సరస్సును రావణాసురుడు సృష్టించాడని మరియు ఇక్కడ అతను శివుని కోసం కఠినమైన తపస్సు చేశాడని నమ్ముతారు. అందుకే దీనికి రాక్షసతాళ్ అనే పేరు వచ్చింది. ఈ సరస్సు నీరు ఉప్పగా ఉండడం వల్ల ఇక్కడ జలచరాలు లేదా మొక్కలు పెద్దగా పెరగవు. దీని చుట్టూ ఉండే వాతావరణం చాలా నిశ్శబ్దంగా మరియు నిర్జనంగా కనిపిస్తుంది.